కాంబోజరాజు ఆరుగురు భార్యలు చూడు, ఆరుగురు కొడుకులు ఎప్పుడు వచ్చినారు? ఆరుగురు పిల్లగాళ్ళు ఎత్తుకున్నారు, ఆరుగురు పిల్లగాళ్ళు ఎత్తుకున్నారు. కానీ అడతాను గర్భకాంతలు తల్లి మైలు వాపాల పిల్ల పడియానికి తల్లి మైలు వాపాల పిల్ల అల్ల మైల వాపాలు రాని తలపు తల్లి మైల ఆరు కొడుకుల మైల వాపినారు. ఇక అమ్మా మనవడి కన్నే ఓ పెద్ద దర్శని మనవడి కన్నే ఎప్పుడు తెస్తే పూజాడి తెస్తారు అది ఏమైంది? ఆ కొడుకుని ఎత్తుకొని కొడుకులు ఎత్తుకున్నారు. రామ 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 అరే దాటి ప్రాణి పడతా నీకు ఎందుకురా? ఏమైనా పిల్లలు కంచె పెట్టుకుంటారు ఎవరు? కొడుకులు అడిగాను ఆరుగురు కొడుకులు ఎత్తుకున్న కాంబోయ రాజు నేను లేకెడిచిన పిల్లలు లేరు నేను లేని నా లేకెడిచిన ఆరుగురు కొడుకులు నా ఇంట్లో వరుతా అంటే ఎంతలో పిల్లల రోజు కావాలి రాజు సంబరపెడతా ఉన్నాడమ్మా. ఎప్పుడు సంబరపెడతా ఉన్నాడు గొల్లలకు జంగాలంటే ప్రేమ. జానాడు కాంబోజ మహారాజు జంగాలు వినిపించిండు, లింగాలకు రెండు జంగాలు వినిపించిండు. జంగాలారా నా కారు కొడుకు నా కొడుకుల పేరు పెట్టాను. వచ్చిన బ్రాహ్మణయ్యా పంచాంగాలు చూసిండు. అయ్యా కాంబోజ రాజా నీ కొడుకుల పేరు వీరులు సూర్యులు భూమిని మించిన పిలుగులు శతావతి రాజులందరూ వీరులు సూర్యులు భూమించిన పిలుగులు శతావతి రాజులు
బామ్మారిది కూర్చోవా అయితే అమ్మంట వెళ్తారు అయ్యంట వెళ్తారు ఆరుగురు కొడుకులు ఏం చెప్తే అవ్వ పైసా అయ్యా పైసా అంటారు మమ్మీ పైసా పైసా నమ్ముతారో మీ అయ్యా నా మొగడు అనుకున్నాను తీసుకుంటాను అనుకుంటా గుర్తు చేసేది అమ్మో పైసా పైసా గత పైసా పైసా పచ్చి బాగా వస్తా కదా వచ్చిన పొరగాలు ఇంటికాడ ఉంటారా పోతాండ్రు ఒకనాడు చగలవాడికి ఆడుకుంటాండ్రు ఒకనాడేమో తిరువల్ల వాడకి ఆడుకుంటాండ్రు వాళ్ళ ఎప్పుడైనా వాళ్ళ దగ్గర వస్తున్నారు వీరులు సూర్యుడు పిడుగులు శతావతి రాజు వాళ్ళు ఆటలు ఆడుతున్నారమ్మా ఆడుకుంటా ఆడుకుంటా కాంబోజరాజు కొడుకులు చిన్నమ్మ బంగారం ముంగట దుబ్బల చూడు ఆరుగురు పిల్లగాళ్ళు ఆడుకుంటాను ఏమాటాడమే సరే నువ్వు బట్టికి ఆడతావు నువ్వు బట్టిక నువ్వు వస్తావు నీ 2 గాల పడతావు ఏమో పెట్టాను అసలు వాడతావు మా నేను బట్టిక అనుకుంటా వస్తావు నన్ను పడతావు నువ్వు ఒక మాట సరే పర్వాలేదు ఆడుకుంటున్నా మానవీయ మన బలైన ఎప్పుడు ఆడుకుంటా ఉన్నారు మానవీలో ఉండడం మాత్రం మాణిక్యాలది మరి అటు మాత్రం మనం కూడా బిరగాళ్ళు ఆడుకుంటా అంటే బిరగాళ్ళు చిన్న మాణిక్యాలది ఎవరి పిల్లలు వీళ్ళు మరి నా మాలము కట్టడం మాత్రం ఎన్నడూ రాలే పిల్లలు ఆడుకుంటారు ఎవరో వీళ్ళని అడుగుతానని మరి మాలి మీద బిడ్డ మాత్రం అడిగేస్తారా ధనమంటే మాలి దిగినమ్మ ఆ మాలి మీద ఉండి బిడ్డ మీరెవరు బిడ్డ మీరెవరు బిడ్డ అరే దేవుడు మీరెవరు బిడ్డ మీ దేవుడు మీరెవరు మరి ఊరే అదో ఈ ఊరంటే మీరు ఎవరో కొడుకులు మేము ఎవరో కొడుకులవా వీరులం సూరులం పిడుగులం శతావతి రాజులం కామరాజు కొడుకులం మరి అటు మాత్రమే కాంపోయే రాజు కొడుకులు వాడు కూడా అన్నారు అప్పులం అన్నప్పుడు మాణిక్యాలు లేవనుకున్నాయి ఎవరో కాదు అటు మాత్రం నా 6 అక్కల గర్భాన్ని జన్మించిన కొడుకు నా అక్క కొడుకులు వీళ్ళు నా అక్క కొడుకులు అయితే నా కొడుకులు అయితే నా మాలికాడికి వచ్చి నా కొడుకుల ఇంటి దూరకు వస్తానని కొడుకులారా మీరు ఎవరో కాదు బిడ్డ నా కొడుకులే మాలకి అటు మాత్రం మాల విధికి రాని బిడ్డ అబ్బో నేను మీ కొడుకులు ఎందుకైతే మా పేరు దచ్చనవు పడబడగానే వాడు మనం ఒక్క తీరు ఉంటాను
మరి కొడుక వాళ్ళు ఎవరో కాదు మీ అవ్వ మేము రామ్ ఇంత నువ్వేవారు మీకు చిన్నమ్మని బిడ్డ చిన్న మన చిన్నమ్మ ఎక్కడరా మన ఎప్పుడు చూడకపోతే ఆగు మాకు చిన్నమ్మ ఎట్లయితావు నువ్వు మాకు అడుగు మా చిన్నమ్మ ఎట్లయితే మీకు చిన్నమ్మని ఎట్లయితారంటే మీ తండ్రి కాంబేరాలు చిన్న భార్యను మీకు చిన్నమ్మను మా అయ్య చిన్న పిల్లవాడ కాదు అంటే మా అయ్య చిన్న పిల్లవైతే మన చిన్నమ్మాట మన చిన్నమ్మ అయితే తమ్ముడా ఉంటాంటే నాకు అయ్యతాలు పడుతుందా ఎందుకు మన అయ్యకి 7 విన్నాను అవును నాకు కూడా 7 విన్నాను ఓదారి అయ్యేతాలు పిల్లల కాడ పడితే పిల్లల కాడ పడుతుంది అయ్యి అందరూ అంటారు కదా మీకు అయ్య సాలే పడ్డది మీకు అమ్మ సాలే పడ్డది తాతాల పడ్డది అంటారు కానీ పిల్లల కాడ పడుతుంది కానీ పిల్లల కాడ పడదు అది పిల్ల కనబడుతుంది పిల్ల కనబడదా పడదు కదా సార్ చిన్నమ్మా మా లెక్కుండి బిడ్డ వాళ్ళకి రండి మరి నీ మాదేవి కట్టే నాకు రూపాయి ఇస్తావా నీకు ఏది కావాలంటే అది ఇస్తారా మరి నాకు డబల్ కొనిస్తారా అమ్మో ఓ నమ్మో ఓ కొనిస్తా బిడ్డ రెండు కావాలి పుల్లడు కావాలి పుల్లలేదు కావాలి పుల్లుండే ఏం చేసుకుంటో పుల్లలు ఏం చేసుకుంటావు పుల్లున్నాయా పుల్లాడుతో చెప్తా పుల్లలేందో రెండు ఇస్తారా బిడ్డ మాదేవికి మళ్ళీ కొడక నువ్వు పెద్ద కొడుకు అందరికన్నా నువ్వు పెద్దోని కొడక నీకేం కావాలి బిడ్డ నువ్వు తక్కువ బిడ్డ డబల్ రెండు మర ఇంకా దుడ్జోలు ఉన్నావు ఏంది బిడ్డ ఎప్పుడు ఎత్తుకోలే ఎత్తుకొని ఎత్తుకొని వచ్చి పెట్టాను లాలిపప్పు నన్ను కూడా ఎత్తుకోవాలి కొడుకు ఎత్తుకుంటా నిన్ను ఎత్తుకున్నాను అనుకో అబ్బో వాడు ఎక్కినప్పుడే నేను ఎక్కుతా వాడు అన్నప్పుడే నేను పడతా అయితే నేను పోతా ఇంటికి పోతా నేను ఒక్కరి పోతే వాళ్ళందరూ వస్తారు అప్పుడు కొడుకను నీకు హక్కు ఉండాలి బిడ్డ వాళ్ళ లేకుండా నీకు హక్కు ఉండాలి అమ్ముని ఎత్తుకున్న తర్వాత నిన్ను ఎత్తుకుంటా కొడకనారా కొడక నడగన్నా తండ్రి దయగల్లా కొడుకో దేవగల్లా కొడక దయగల్లా కొడుకో దేవగల్లా కొడక కొడక కొడకాను అక్కడ ఓ ఏదుడు నేను ఇక్కడ దుత్తవట్టుడు ఈ సీతో సూచుడు వాళ్ళందరూ అనుకుంటారు అవ్వ కొడుకులే కబడ్డీ ఆడతాడు అనుకుంటారు అయ్యో నేను ఇటు ఎక్కుతా అరే నువ్వు ముంగట ఎక్కు నువ్వు వెనక్కి ఎక్కు ఒక రాబోతా మీద కూర్చోండి ఓడి ఇప్పిద్దాం అందరూ చూడబెట్టి పాలకి వాళ్ళు కొడక అప్పుడు వీళ్ళు రాడంటే పాడిచ్చింది అన్న నేర్పిస్తా అంటే రూపాయి అంటే రూపాయి ఇస్తాను 2 రూపాయలు 2 రూపాయలు ఇస్తాను పోదగన్నా ఆశతొద్దు ఏ చిన్నమ్మ మాల పోయి మా అమ్మని ఎప్పుడు పైసలు అడిగినా మా అయ్యని ఎప్పుడు పైసలు అడిగినా సర్చత్ పైసలు ఎక్కడ సర్చని అనేది మా అయ్య కానీ మా చిన్నమ్మ మంచిది డబల్ ఇస్తాను ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమ్ ఇస్తాను అది రోజు పిల్లగాళ్ళు ఇక్కడ తల్లి దగ్గర ఉంటాను రా తెల్లారు ఎత్తిన చెంగోపిల్లు అంటారు చిన్నమ్మ మాలు పోతారు తెల్లారు ఎత్తిన చెంగోపిల్లు అంటారు చిన్నమ్మ మాలు పోతారు పువ్వు అంటే లేరు పైసా అంటే లేరు అమ్మలు పువ్వు అంటే లేరు పైసా అంటే లేరు చిన్నమ్మ అంత మంచి అనుకుంటున్నారు చిన్నమ్మ మాలకే పోతారు చిన్నమ్మ మాలు పోతా అంటే ఈ ఆరోగ్య అనుకున్నారు కొడుకురావు ఎప్పుడైనా పువ్వు పైసా అదే పువ్వు అంటారు పైసా అంటే